మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లెల భాగ్యం ఆధ్వర్యంలో వర్తక వ్యాపారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ది, పరిశుభ్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాపారులు తమ షాపుల ముందు చెత్తను వేయకూడదు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మీ వద్దకు వస్తుందని, చెత్తను నేరుగా ట్రాక్టర్లోనే వేయాలని సూచించారు. రహదారిపై రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా షాపుల ముందు వస్తువులను ప్రదర్శించకూడదు. రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్ రెడ్డి, వార్డు సభ్యులు మరియు స్థానిక వర్తక సంఘం ప్రతినిధులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. చాలా మంది కొంచెం ఇటుకలు కూడా కొంత తగ్గిస్తే బాగుంటుంది అనేది కూడా మీ ద్వారా ఇంకెవరికాడికైనా మంత్రి కాడికైనా ఇంకెవరికైనా పోతే అవకాశం ఉంటే కొంత తగ్గించి ఏర్పాటు చేయాలి మా వర్తక సంఘం నుండి. ఎందుకంటే ఉన్నది పాపం వరకు పోతుంది, సెటర్లు కూడా పోతే కూడా ప్రాబ్లమే. మీకు కూడా గ్రామ పంచాయతీ కూడా ఎంతో అంతో మా వర్తక సంఘం నుంచి కూడా ఎంతో కొంత ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. ఈ లైసెన్స్ ఫీజుల కోసం మాత్రం మేము పూర్తిగా సహకరిస్తాం. మీ సిబ్బంది రాగానే అది ఏ నెలలో కట్టాలో మీ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఉంటుందో మాకైతే తెలియదు. ఎప్పుడు వచ్చినా సరే ఇవాళ వస్తే రేపని ఒక 2-3 రోజులు జరపడం జరుగుతుంది కావచ్చు, కానీ నెలల తరబడి అయితే వర్తకులు ఏం అట్లా లేట్ చేయరు. ఫీజులు ఉన్నా ఇక్కడ ఏమన్నా 500, 300, 1000 రూపాయలు అని లేట్ చేయాలి. అంతే కదా పెద్ద షాపులకు వచ్చి 1000 రూపాయలు ఎవరైనా పే చేస్తారు. అంటే అట్లాంటి ఒక 1-2 ఇయర్స్ నుంచి కూడా కొంతమంది కూడా క్లియర్ కాలేదు. అంటే ఆ టైంలో రాలే. అప్పుడు వచ్చిన 2-3 రోజులు వచ్చినప్పుడు కలవకపోతే కదా ఆ ఫైల్ పక్కకు పెట్టేయడం వల్ల 1 ఇయర్ డిలే అయిపోయింది. అంటే ఆయన కట్టలేక కాదు, సరే సిబ్బంది కూడా కొన్ని తక్కువ సిబ్బంది ఉండడం కావచ్చు, వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఖచ్చితంగా సహకరిస్తాం సార్. మీరు కూడా ఇప్పుడు నూతన సర్పంచ్ గారు, మీరు మాకు సహకరించి మా బాగు కోసం చెప్తున్నారు, గ్రామ అభివృద్ధి కోసం చెప్తున్నారు, గ్రామం స్వచ్ఛంగా ఉండడం కోసం చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కిరాణా దుకాణం నుంచి మేము కూడా ఒక తైలి బత్త లాంటిది పెట్టుకుంటాం. మీరు నా ఆలోచన అయితే అది. సరే వాళ్ళు వేరే వర్తకులు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు దానికి చేయండి. ఓకే సార్. రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వాళ్ళ షాపుల వాళ్ళు 50% రేట్లు తీసుకున్నారు. వాళ్ళ సులభం కోసం వాళ్ళు పెట్టుకున్న జనాలకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల మాకు ఇంకా టిఫిన్ సెంటర్ ఉంటే దాదాపు ఒక 100 మీటర్ల వరకు జామ్ అవుతుంది బండ్లు మొత్తం. లాస్ట్ మా బండి కూడా పోయే పరిస్థితి లేదన్నా. ఖచ్చితంగా రోడ్డు మీద ఇది కానీ టిఫిన్ సెంటర్లు కానీ కూరగాయల షాపులు కానీ అన్నీ అసలు పక్కదారి పట్టిస్తే మధ్యలో ఒక వచ్చాను. మళ్ళీ కూడా ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ చేస్తున్నట్టు జేఎల్ నగర్లో కరెంట్ పోస్ట్ రాలేదు. ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బాగా డిలే చేస్తూ ఉన్నారు, ఇవ్వట్లేవు. మా బోర్ లైన్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఉన్నారు. చెట్లు అన్ని కొట్టించాము మేము. వాళ్ళు 2000 పెట్టి మొత్తం స్టాప్ చేయించాము. ఆయన వైర్ ఉండట్లేదు. పోస్ట్ అడుగుతుందంటే అప్పుడు ఆడేస్తా ఈడేస్తాను అని చెప్పేసి ఉన్నారు. తీరా టైంకి ఒక డబ్బులు ఆశించడం వల్ల ఒక 4 పోలు బాతుంది, ఇంకా 8 పోలు బాతాల్సింది పాతట్లేము. వాటి బాగా డిలే చేస్తా ఉన్నాం. ఇది గ్రామ సభ పెట్టి కరెంట్ డిపార్ట్మెంట్ ఇస్తే దానికి సపరేట్ ఆల్రెడీ శాంక్షన్ అయినట్టు మొత్తం శాంక్షన్ మొత్తం పోల్స్ కూడా చాలా వచ్చాయి. కానీ వాడు అన్ని విలేజ్లో అన్ని జీప్లలో వేసుకొచ్చి మన జీప్ని కూడా అశ్రద్ధ చేస్తా ఉన్నాం. ఇది ఒకటి మీ దృష్టి తీసుకుందామని చెప్పేసి మేజర్గా ఏంటంటే ఈ టిఫిన్ సెంటర్లు ఖచ్చితంగా తొలగించే ప్రయత్నం చేయండి. దాని ద్వారానే ఎందుకంటే మాకు రాకుండా వచ్చే పోయే వెహికల్కి చాలా ప్రాబ్లం అవుతుంది. డివైడర్ ఉంది, తిరగాలంటే ఈ బండ్లు తీయండి తీసే పరిస్థితి లేదు. ఆడ చాలా ఇబ్బంది. తర్వాత షాపు యజమానులకు మరియు మీడియా సోదరులకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారములు. నేను ఉద్దేశించి ఏంటంటే మీ అందరి సహకారంతోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. కనుక మన గ్రామ అభివృద్ధి చేసుకోవాలంటే మీ అందరి సహకారం అవసరము. మీరందరూ సహకరిస్తే మా సహకారం ఉంటున్నది. కనుక మన గ్రామం అభివృద్ధి చేసుకోవడం కోసమని మీరు ఇవి ఇంతకు ముందు మా కార్యదర్శి గారు చెప్పిన వాటిని పాటించవలేను. తర్వాత కరెంట్ పోల్స్ అంటే మేము మాట్లాడి తెప్పిస్తామండి. టిఫిన్ సెంటర్స్ వాళ్ళు ఏదో ఒక 2 days వరకు మేము అనుకుంటున్నాము. వాళ్ళు కూడా రూములు చూసుకోవాలి. షాపులు ఇప్పుడు ఎలాగైతే షాపులు నిర్వహించుకుంటున్నారో వీళ్ళు టిఫిన్ సెంటర్స్ వాళ్ళు కూడా ఎక్కడైనా రూములు చూసుకొని మాట్లాడుకొని రూములలో పెట్టుకోవాలి. తర్వాత ఏవైనా బండ్లు 2 వీలర్స్ అవి వచ్చినా కూడా షాపుల ముందు తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి. టైమ్స్ గంటల కొద్దీ ఉంటే మాత్రం ట్రాఫిక్ జాము ఇబ్బంది అవుతుంటుంది. కనుక మీరందరూ సహకరించాలి. మన కొత్తగూడ గ్రామం అభివృద్ధి పరచడానికి మీరందరూ సహకరించవలసిందిగా కూర్చున్నాను. ఇంతటితో మీ అందరి థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉండదు, ఏ పన్ను కానీ ఉండదు. గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని తగ్గేయమంటే బిల్లు చేసి ప్రవేశపెట్టి తగ్గేయమన్నప్పుడు ఉంటుంది. కానీ పన్నులు మాత్రం ఎప్పుడు తగ్గవు. మీరు ఎప్పుడైనా చూడండి, పన్నులు తగ్గుడు అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ అసలు యాక్చువల్గా 5% పెంచాలి. ఎప్పుడు 5% అనేది పెంచలేదు. నేను రాకముందు ఎప్పుడు పెంచలేదు. అదే పన్ను ఉన్నది, దాన్ని అట్లనే తీసుకుంటూ పోతున్నారు. నేను వచ్చిన కానీ లాస్ట్ ఇయర్ ఒక 5% పెంచిన, ఈ సంవత్సరం కూడా 5% ఏం పెంచలేదు. కానీ ఎవ్రీ ఇయర్ 5% పెంచాలి. అది
కంపల్సరీ పెంచవలసిందే అది, కానీ తగ్గింపు అనేది ఉండదు. దాన్ని మనం అయితే మన స్థాయిలో అయితే ఏం చేయలేము. ఇంకొకటి పబ్లిక్ టాయిలెట్స్ అంటే అది ఓకే, మొత్తం ఫుల్ షేప్లో అయిపోయినాయి. దాన్ని ఎవరైనా వచ్చి ఇనాగరేషన్ చేయడమో లేదా ఏదో దాన్ని బట్టి దాన్ని ఓపెన్ చేస్తామండి. టిఫిన్ సెంటర్లు మేడం చెప్పినట్టు కొంచెం ఒక 2-3 రోజులు చూసుకొని వాళ్ళకు ఎవరైనా ఉన్నారు ఇక్కడ రోడ్ల మీద మాత్రం కొంచెం చూసుకోండి, వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉంటే చూడండి. ఇప్పుడే ఎమ్మటే తీసేయమని కూడా మేడం గారు ఏం చెప్పట్లేదు. కొంచెం పక్కకు చూసుకొని సోర్స్ చూసుకొని పక్కకు పెట్టుకొని ఉండేటట్టు చూడండి. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే మెకానిక్ షాప్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు రోడ్డు బాగా డ్యామేజ్ చేస్తున్నారండి. ఆ షాపుల ముందు చూసుకోండి ఒకసారి మీరు. మొత్తం ఆయిల్ బండ్లు అయితే మొత్తం సగం రోడ్డు ఆక్యుపై చేస్తున్నాయి. దాన్ని కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని కరెక్ట్ చూసుకోండి. రోడ్డు డ్యామేజ్ మాత్రం కానివ్వకండి. కొంచెం ఇది పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పైనుంచి స్పెసిఫిక్గా రోడ్డు డ్యామేజ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాం. కొత్త రోడ్డు కొంచెం చూసుకొని చేసుకోండి అది అంతే. ఇంకా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా గ్రామ పంచాయతీ నుంచి మా సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా సహకారం ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించగలరని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంకెవరైనా ఉద్దేశించి మాట్లాడవలిస్తే ఎవరైనా మాట్లాడండి. ఎవరైనా మాట్లాడండి. ఇన్ని రోజులు ఏదో చిన్న రోడ్డు కాబట్టి సరే ముందుకు జరిగి ఏదో బిజినెస్ చేసుకుంటూ జరిగింది కాబట్టి ఇప్పుడు డివైడర్ వచ్చింది. దాదాపు మన గురించే 12 కోట్ల చిల్లర ఖర్చు పెట్టి ప్రభుత్వం రోడ్డు విషయాల్లో రవాణా మంచిగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు కానీ చేసినందుకు మనం సహకరించి ఉన్న కష్టాలను కొంచెం ఇంతకుముందు రూమ్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందు జరిగి బిజినెస్ చేసుకున్నాం. ఆ రూమ్ మనకు రూమ్ చిన్నగా అయింది కాబట్టి ఏం చేయాలంటే మన చిరు వ్యాపారస్తులు కొంచెం రూమ్ చూసుకోవాల్సి వస్తే తప్పదు. ఇన్ని రోజులు అంటే మనం ఏదో చిన్న రోడ్డు కాబట్టి నడిచింది. మనం కూడా అందరం సహకరిస్తే చాలా బాగుంటుంది. మళ్ళా చిన్న షాపులు టేబుల్ పెట్టి అలాంటివి కూడా ఏం చేయకుండా మనం జాగ్రత్త పడి వెనక జరిగి వ్యాపారం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం సర్పంచ్ గారు కూడా గౌరవించినట్టు అవుతుంది. మనకు రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండదు, బస్సులకు కానీ జీపులకు కానీ కానీ సడన్గా ఏమైనా జరిగిందంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. చిన్న రోడ్డు ఉన్నప్పుడు ఎట్లా నడిచింది, కానీ ఇప్పుడు పెద్ద రోడ్డు ఉన్నది కాబట్టి స్పీడ్లో వచ్చేస్తాయి వాహనాలు. దయచేసి అందరు గమనించి మనం సహకరిస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చి సర్పంచ్ గారు కార్యదర్శి వచ్చి చెప్పేదాకా మనం చూసుకోవద్దు. దయచేసి ఇది మనం సహకరిస్తే చాలా మంచిదని నా కోరిక.